అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఆ నియోజకవర్గంలో 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2 దశాబ్దాలుగా పైగా చక్రం తిప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓటమి పాలయ్యారు. ఏడాది తిరక్క ముందే పార్లమెంట్కి ఎన్నికయ్యారు. సుదీర్ఘ కాలం పాటు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన ఆయన వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తారా, లేదంటే పార్లమెంట్కి వెళ్తారా? తన కుటుంబం నుంచి మరొకరిని బరిలోకి దించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా? ఇంతకీ ఎవరా నేత, ఏంటా నియోజకవర్గం, పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే ఫ్యామిలీ మెంబర్ ఎవరు? చూద్దాం. ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కీలకంగా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో టాప్ లీడర్స్ లో ఒకరు. హుజూరాబాద్ నియోజకవర్గానికి 2004 నుంచి దాదాపు 20 ఏళ్ల పాటు వరుసగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన రికార్డు ఆయన సొంతం. గత అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓడిపోయారు. ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీలో కీలక నేతగా మారిన ఈటెల రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా మారిపోయారు. అటు మల్కాజ్గిరి ఎంపీగా, ఇటు బీజేపీలో తీరిక లేకుండా ఉన్నారు. అయితే హుజూరాబాద్ రాజకీయాలకు క్యాడర్కు దూరమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తుండటంతో ఇటు హుజూరాబాద్లోనూ ఈటెల యాక్టివ్గా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారట. అందులో భాగంగానే రాజేందర్ సతీమణి జమున, కోడలు క్షమిత నియోజకవర్గంలో తిరుగుతున్నారట. శుభకార్యాలు, కార్యకర్తలను పరామర్శించేందుకు తరచుగా హుజూరాబాద్లో పర్యటిస్తున్నారు. ఈటెల సతీమణి జమునకి హుజూరాబాద్ క్యాడర్తో కొత్తగా పరిచయం అవసరం లేదు. గత 10 ఏళ్లుగా ఆమె నియోజకవర్గ క్యాడర్కి అన్నీ తానై వ్యవహరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గజ్వేల్లో ఈటెల బిజీగా ఉంటే హుజూరాబాద్ ప్రచార బాధ్యతలను జమునే చూసుకున్నారు. ప్రస్తుతం ఈటెల పొలిటికల్గా హైదరాబాద్, ఢిల్లీకే పరిమితమవుతున్నారు. దీంతో హుజూరాబాద్ క్యాడర్కి అందుబాటులో ఉండేందుకు ఆయన సతీమణి జమునతో పాటు కోడలు క్షమితను కూడా రంగంలోకి దింపుతున్నారట. అందుకే అత్తాకోడలు హుజూరాబాద్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటూ క్యాడర్ను యాక్టివ్ చేస్తున్నారట. క్యాడర్తో సత్సంబంధాలు పెంచుకునేందుకు అత్తాకోడళ్ళు వస్తున్నారని చెబుతున్నప్పటికీ అసలు కథ వేరే ఉందనే టాక్ వినిపిస్తోంది. రాజేందర్ కీలక బాధ్యతల్లోకి వెళ్తే హుజూరాబాద్ నుంచి జమున, క్షమితల్లో ఒకరు పోటీ చేస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. వామపక్ష విద్యార్థి సంఘంలో ఈటెలతో పాటు కలిసి పనిచేసిన జమునకి క్యాడర్ను డీల్ చేయడం, రిలేషన్ మెయింటైన్ చేయడం కొత్తేమీ కాదు. ఈటెల స్థానాన్ని భర్తీ చేయడం కాస్త కష్టమే. అందుకే కాస్త ముందుగానే రంగంలోకొచ్చారనే చర్చలు కూడా సాగుతున్నాయి. పనిలో పనిగా కోడలు క్షమితని కూడా రాజకీయంగా ట్రైన్ చేయొచ్చని భావిస్తున్నారట ఈటెల ఫ్యామిలీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో మామ రాజేందర్ తరపున గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రచారం నిర్వహించారు క్షమిత. తొలిసారి పొలిటికల్ సభల్లో పాల్గొన్నప్పటికీ తన స్పీచ్లతో ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈటెల హుజూరాబాద్లోనే పోటీ చేస్తారని చెబుతున్నప్పటికీ అత్తాకోడళ్ల పర్యటనలు చూస్తే ఎవరో ఒకరు పోటీ చేయడం ఖాయమని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. క్షమితను రంగంలోకి తీసుకురావడం వెనుక వేరే కారణాలు ఉన్నాయనే టాక్స్ నడుస్తున్నాయి. ఈటెల బీసీ పోలరైజేషన్, కోడలు రెడ్డి సామాజిక వర్గం కావడంతో సమీకరణాలు అన్నీ కలిసి వస్తాయని ప్లాన్ వేస్తున్నారట. అందుకే క్షమితని తరచుగా నియోజకవర్గ పర్యటనలతో క్యాడర్కు దగ్గర చేయాలని భావిస్తున్నారట ఈటెల. మొత్తానికి హుజూరాబాద్లో ఈటెల వ్యూహం ఏ మేరకు ఫలిస్తుంది, కంచుకోట లాంటి సీట్ని దక్కించుకునేందుకు ఆ కుటుంబం చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు సఫలం అవుతాయో వేచి చూడాలి.